హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను 2 రెసిపీస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలసంద వడలు అండ్ మినపగారెలు. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అండి. రెండింటికి సేమ్ ఇంగ్రీడియంట్సే, కాకపోతే చిన్న మిక్సింగ్లో చేంజ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నేను మినపగారెలు చేస్తున్నాను. అల్లం పీసెస్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని లైట్గా గ్రైండ్ అయిపోతుంది కదా. తర్వాత నేను 6 అవర్స్ సోక్ చేసి పెట్టుకున్నానండి. మినపప్పు అంటే హోల్ ఉంటుంది కదా, హోల్ ఉరద్ దాల్, అది ఒక 6 అవర్స్ మనం సోక్ చేసి పెట్టుకుంటే మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి గారెలు అనేవి. కొంచెం కూల్ వాటర్ వేసుకోండి, సో దట్ మనకి ఒక మోటార్ హీట్ అవుతుంది కదా, దానివల్ల కొంచెం ప్లఫీనెస్ అనేది తక్కువైపోతుంది. కూల్ వాటర్ మిక్స్ చేసుకుంటే బాగా వస్తుంది. కొంచెం జీలకర్ర వేసేసుకొని, సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఎయిర్ గ్యాప్స్ ఏవి లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే వడలు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి. నేను కొంచెం పప్పు పక్కన పెట్టుకున్నానండి, అక్కడక్కడ తగిలితే బాగుంటుంది అని చెప్పేసి నేను తర్వాత పప్పు అనేది మిక్స్ చేసేసుకున్నాను. కరివేపాకు మనం ముందే వేసేస్తాం కాబట్టి నౌ కొరియాండర్ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా వాటర్ చేతికి అద్దుకొని కొంచెం కొంచెం పిండి తీసేసుకొని వడలు వేసేసుకోవడమే, అంతే అండి. సింపుల్గా టేస్టీగా వస్తాయి. కాకపోతే దీనికి మెయిన్ ట్రిక్ వచ్చేసి మనం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల బాగా క్రిస్పీనెస్గా వస్తాయండి. చాలాసేపు ఉన్నా కూడా అలాగే ఒక 2 అవర్స్ వరకు కూడా క్రిస్పీనెస్ అలాగే ఉంటుంది. మనం వడలు వేసుకున్న తర్వాత ప్లేట్ అనేది కవర్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఆ వేపర్ అంతా మనకి వడల్లో పడిపోతుంది కాబట్టి సాఫ్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. వెంటనే మనం మిక్స్ చేయొద్దు, సో దట్ మిక్స్ చేస్తే ఏంటంటే అటు ఇటు అయిపోయి కొంచెం స్పిల్ అయిపోతుంది ఆయిల్లో. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. వన్స్ నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అర్థం అవ్వడానికి కోసం. ఒక గారె తీసుకొని ఇలా ఫోర్క్తో ఇలా అంటున్నానండి. క్రిస్పీనెస్ వచ్చిందా లేదా అన్నది మనకి పర్ఫెక్ట్గా ఇక్కడే తెలిసిపోతుంది వడ ఎట్లా వచ్చింది అనేది. నెక్స్ట్ వచ్చేసి అలసంద వడలు అండి. అలసంద వడలు జస్ట్ ఒక 4 అవర్స్ సోక్ చేసేసుకుంటే చాలండి. పప్పు సోక్ చేసుకున్న తర్వాత సేమ్ లైక్ ఫస్ట్ వచ్చేసి అల్లం వేసేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అలసందలు జస్ట్ ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతాయి. కొంచెం ఒక 5 మినిట్స్ గ్రైండ్ అయిపోయిన వెంటనే మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి. మనము మినపగారెలకి పిండిలో వేసాం కదా, తర్వాత మనం తీసుకున్న తర్వాత ఈ కొత్తిమీర ఇవన్నీ దీంట్లో మాత్రం గ్రైండ్ అయ్యేటప్పుడే ఈ పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకోవాలి. సో మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను కొంచెం పప్పు ఎలాగో మిక్స్ చేసేసుకున్నాను క్రిస్పీనెస్ కోసం. సాల్ట్ వచ్చేసి లాస్ట్లో వేసుకోవాలి. పిండి మనము గ్రైండర్లో ఉన్నప్పుడే వేసుకోకూడదు, ఎందుకంటే పిండి అనేది లూజ్ కన్సిస్టెన్సీ అయిపోతుంది. తర్వాత మొత్తం మనం పిండి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాతనే మనం సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం వాటర్ అద్దుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని వడలు వేసేసుకోవడమే. ఇది గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొకటి, వడలు మనం పక్కకు తీసుకున్న తర్వాత కూడా కొంచెం కుక్ అవుతాయండి. మనం కొంచెం ముందే తీసుకొని పక్కన పెట్టుకోవాలి, లేకపోతే కొంచెం మాడిపోయిన స్మెల్ అనిపిస్తుంది. కొంచెం ముందే తీసి పక్కన పెట్టుకుంటే సూపర్ టేస్టీగా అనిపిస్తాయి. నేను స్పైసీగా టొమాటో చట్నీ ప్రిపేర్ చేశానండి ఈ వడలు అండ్ గారెల్లోకి. చాలా చాలా టేస్ట్ బాగుంది. చూస్తున్నారా? ఒకసారి నేను అలా తుంచి చూస్తేనే ఎంత బాగా టేస్ట్ అనిపిస్తుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు సంక్రాంతి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు కుకింగ్ వీడియోస్ చేశానండి, ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.